నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ గారు, ఫీజు పోరు వైసీపీ పార్టీ తీసుకున్న ప్రస్తుత స్టాండ్ రేపా మొన్నాడా లేదా ఒక వారం లోపు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయబోతున్నారంట. అయితే నేను అడిగే ప్రశ్న ఒకటి, ఫీజు పోరు అనేది మన రాష్ట్రంలో వాడివేడిగా జరుగుతున్న చర్చ. దీనికి సంబంధించి 780 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే విద్యార్థులు చదువుతూ ఉంటారో ఆ కాలేజీ వారి అకౌంట్లో డబ్బులు వేసామని నేనైతే చదవడం జరిగింది. కానీ అసలు ఈ ఫీజు పోరు ఎందుకు జరగబోతోంది, వైసీపీ పార్టీ రోడ్లపైకి ఎందుకు వస్తానని చీటికి మాటికి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు హెచ్చరిస్తోంది? మీరు అడిగినటువంటి ప్రశ్న అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫీజు 4 కార్యక్రమానికి మార్చి 12ను పిలుపునిచ్చారని చెప్పేసి గతంలో ఒక పోస్టు వారి యొక్క సోషల్ మీడియాలో చేయడం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖు కూడా రోడ్లపైకి వస్తూ ఉంది. జనవరి నుంచి అండి, ఇది జనవరిలో 2 సార్లు, ఫిబ్రవరిలో 2 సార్లు, ఇప్పుడు ఇది 5వ సారో 6వ సారో వాయిదా వేశారు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫీజులకి అంటే ఈ ఫీజు 4 కార్యక్రమంలో భాగంగా ఏదైతే చెప్తున్నారో విద్యార్థులకు ఎటువంటి బకాయిలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేశారా? ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్లో జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు, గుడ్లు అంటే ఎగ్స్ 200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. చిక్కీలు 60 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఆయా నైట్ వాచ్మెన్ జీతాలు 65.21 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. క్లీనింగ్ మెటీరియల్స్ అంటే ఫినాయిల్ ఇలాంటివి వాషింగ్ మెటీరియల్స్ 22.69 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. అడిషనల్ మెను 3.9 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించే మొత్తం బకాయిలు 352 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టినటువంటి ఫీజు బకాయిలు, ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి ఎవరికి గ్రాడ్యుయేట్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ విభాగంలోకి చేరే వారి కోసము 2832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. వసతి దీవెన బకాయిలు 989 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. పీజీ ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. మొత్తం సరాసరిగా ఒక ఫీజుకు సంబంధించే బకాయిలు 4271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం కలిపి ఎంత ఉండొచ్చండి? మొత్తం ఇప్పుడు అది 352 కోట్ల రూపాయలు, ఇది 4271 కోట్ల రూపాయలు, దగ్గరగా 4800 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా అటు ఇటు 4700 నుంచి 4800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ నాదొక ప్రశ్న, ప్రభుత్వం మారే సమయానికి ఈ యొక్క ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. సో అప్పుడు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఏ మంచి పథకాలు కూడా వదిలేదానికి ఆస్కారం ఉండదు. అంటే మీరు చెప్పేది లాస్ట్ సంవత్సరానికి సంబంధించిన బకాయిలు వదలలేదనే, అంతకుముందు 2-3 ఏళ్ళుగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారా? అంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చిందండి. ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది, మరి ఎక్కడికి పోయినట్టు ఈ డబ్బులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయా ఏప్రిల్ నుంచి జూన్ పరిధిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయని నాటికి దాదాపు 28,000 కోట్ల రూపాయలు అప్పులు ఆల్రెడీ ఆర్బీఐ నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు. స్కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నేను చెప్తున్నటువంటి మాటలు. 28,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి దిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ అప్పులు కొంత అప్పులు చెల్లించుకుంటూ, కొంత వడ్డీ మొత్తం చెల్లించుకుంటూ, కొంత ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము. వడ్డీ రూపంలోనే 5,500 కోట్లు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదా ఈ 6 నెలల్లో అంటే 789 కోట్ల రూపాయలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేయలేదండి. దాదాపు 10 లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేయలేదా? జారీ అందేటట్లు చేయలేదా కూటమి ప్రభుత్వము? మరి ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటికీ 5 సార్లు వాయిదా వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఫీజు రింబర్స్మెంట్పై పోరు అని చెప్పేసి. దేనికి పోరు అనేది? ఇప్పుడు నిజంగా మీరు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయొచ్చు ప్రభుత్వానికి, లేకపోతే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ఒక లేఖ రాయండి. ఎందుకు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటారు? వాళ్ళని రోడ్లపైకి పిలుచుకొని రావడము, వాళ్ళలో గలాట్లు పెంచడము, వాళ్ళలో కొట్టుకునేటట్లు చేయడము,
ఈ ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తారండి? విద్యార్థులు రోడ్లపైకి వస్తే జెండాలు పట్టుకుంటారు, ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. దాని తర్వాత మాట పెరిగి వాళ్ళలో గొడవలు పెట్టుకుంటారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ప్రభుత్వం పైన ఒక బురద చల్లే ప్రయత్నంలో భాగంగా చేస్తారు. లేదా దూకుడుగా కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళపైన కూడా కేసులు ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్లు ఎందుకు? ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు కదా, నాయకులు వెళ్ళండి. వైఎస్ఆర్సీపీకి పార్టీ చెందినటువంటి ఒక నియోజకవర్గం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, లేకపోతే నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, వీళ్ళంతా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళండి. కలెక్టర్ ద్వారా ప్రెజర్ తెప్పియండి గవర్నమెంట్కు. ఎందుకు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడము? ఇప్పుడు ఆప్షన్ అయితే ఉంది కదా, మొదటగానే డైరెక్ట్ విద్యార్థులు దిగేసి ఇప్పుడు తీరా ఎగ్జామ్స్ జరిగే పరిస్థితి అండి. ఇప్పుడు మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలు విద్యార్థులకు పరీక్షలు జరిగేటువంటి సమయము. ఎందుకు మీరు ఈ సమయంలో ఫీజు 4 కార్యక్రమానికి నినదించడం ద్వారా ఎవరి భవిష్యత్తుతో మీరు ఆటలాడుతున్నారు అని చెప్పేసి విద్యార్థుల తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ కాలేజ్ వారు వీళ్ళ విద్యార్థులను ఎగ్జామ్ రాయనివ్వము, ఫీజు కన్నా కంప్లీట్ చేయండి, ఇటువంటి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయేమో అండి విద్యార్థులకి? ఇప్పుడు నారా లోకేష్ గారే స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరిని ఒత్తిడి చేయొద్దండి, ప్రభుత్వం తరపున మేము గ్యారంటీ ఇస్తామని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంతో ఎవరైతే వాళ్ళ ప్రతినిధుల బృందం ఉంటుందో వాళ్ళ అసోసియేషన్ తరపున కొంతమంది వెళ్ళైతే విద్యాశాఖ మంత్రి గారిని కలుస్తారా లేదా? డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా వెళ్ళి కలిశారు. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు, ఇంజనీరింగ్ అసోసియేషన్ వెళ్ళి కలిశారు, స్కూల్ అసోసియేషన్ వెళ్ళి కలిశారు. అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారితో చర్చలు జరిపిన తర్వాతనే కదా ఈరోజు హ్యాపీగా ఎక్కడ ఏ సమస్య లేదు విద్యార్థులకు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసేటువంటి ఈ సమయంలో మీరు ఫీజు 4 కార్యక్రమానికి నినదించడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము? కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యాజమాన్యంతో మాట్లాడి విడతల వారీగా మేము బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి ఒప్పందం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతలో దాదాపు 789 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇంకెక్కడుంది? యాజమాన్యం ఒప్పుకుంది, ఇటు ప్రభుత్వం నుంచి వారు సహకరించుకుంటూ ఉన్నారు. విద్యార్థులకు సమస్యలు లేవు. ఇంకెక్కడ ఫీజు 4 ఉంది అంటే? ఇక్కడ ఏంటంటే వచ్చిన సంవత్సరం కూడా కాలేదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరంలో ఏదో జరిగిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రతి ఒక్క శాఖలో ఏ విధంగా అస్తవ్యస్తంగా మారింది. ఆ అస్తవ్యస్తాన్ని సక్రమంగా తేవడానికి కూటమి ప్రభుత్వము చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం సమయంలో సంతకం పెట్టిపోయినాను, నెక్స్ట్ 20 రోజులు లేదా 60 రోజులు పాటు అసెంబ్లీకి రాకపోయినా కూడా నా పదవి పోదు అనే కాన్ఫిడెన్స్తో వచ్చి ఏ విధంగా అయితే గవర్నర్ ప్రసంగం రోజు తూతూ మాత్రంగా డ్రామా చేసి వెళ్ళాడో అంటే అది ఒక ఫెయిల్యూర్గా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి సహజంగా ఆయన తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా వీళ్ళు కన్నా ఫీజు పోరుకు కన్నా దిగితే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి మెదడు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి భయపడి ఈ యొక్క ఫీజు పోరుని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజంగా ఏమన్నారు, జనవరిలో ఇచ్చిన తర్వాత సంక్రాంతి పండుగకు వెళ్ళి ఉంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి సంక్రాంతి ఒక జనవరి నెలలోనే 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. సరే, మరి ఫిబ్రవరికి ఇచ్చారు. ఫిబ్రవరి 12వ తారీఖు ఎప్పుడు డేట్ చెప్పారు. ఏమని చెప్పారు? ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉన్న భాగంగా మేము ఇప్పుడు ఫీజు 4 కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ వేయడం జరిగింది. మరి మార్చిలో 5వ తారీఖు ఎప్పుడో చెప్పారు. 4వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ అయిపోయింది. 5వ తారీఖు మళ్ళా ఏమనుకున్నారో ఏమో మళ్ళీ 12కు వాయిదా వేయడం జరిగింది. అంటే ఎన్నిసార్లు వాయిదా వేస్తారు? నిజంగా మీరు బకాయిలు పెట్టిన దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తాం, అది చేస్తామంటే ప్రజలంతా ఎరిబాగోగులండి. నేను అడుగుతా ఉన్న విద్యార్థులంతా ఎరిబాగోగులా? ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు నిరుద్యోగులకు సంబంధించి 16,347 పోస్టులకు. ఏమంటున్నారు ఇప్పుడు? పోస్టులు లేదు, ఉత్త నోటిఫికేషన్ వదిలేరు అని చెప్పి కూటమి ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది. మార్చి నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నాము, వచ్చే అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో జూన్ లోపల ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పేసి శాసనమండలి సాక్షిగా శ్రీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత క్లియర్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ముందుగానే డేట్లు ఇచ్చేసి చేతులు ఎత్తేసి అంటే ప్రతి సంవత్సరం జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం నోటిఫికేషన్ ఇచ్చారు? 5 ఏళ్ల భవిష్యత్తుని తినేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఏమైపోవాలి? 5 ఏళ్ల భవిష్యత్తును నాశనం చేశారా లేదా? మరి దీని గురించి మాట్లాడండి అయ్యా అంటే ఎవరు మాట్లాడరు. ఫీజు 4 కార్యక్రమం అంటే ఈరోజు ఏమన్నా ఏ ఒక్క విద్యార్థి అయినా వచ్చి ధర్నా చేస్తున్నాడా? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి నాకు ఈ యాజమాన్యం నుంచి ప్రెజర్ వచ్చిందని చెప్పేసి ఎక్కడైనా చూపించండి. ఆల్రెడీ యాజమాన్యాలతో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం తరపున.
ఇంకేం సమస్య ఉందండి? మరి ఇప్పుడు క్లియర్గా చెప్పాం మనం వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూల్ ఎడ్యుకేషన్లు ఎంత బకాయిలు పెట్టారు, ఫీజుకు సంబంధించి బకాయిలు ఎంత పెట్టారు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత విడుదల చేసింది, వచ్చినటువంటి మొదటి సంవత్సరం కాకనే ఎంత విడుదల చేసింది, విడతల వారీగా వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు? 6,30,000 కోట్లు పైమాట మార్కెట్ రుణాలు, అంటే ప్రభుత్వం గ్యారంటీ లేనిటివి, కార్పొరేషన్ల ద్వారా అప్పు తేనటువంటివి, ఇవన్నీ కాకోకుండా కేవలం బడ్జెట్ బారోయింగ్స్ ఇవన్నీ కాకోకుండా ఓన్లీ మార్కెట్ బారోయింగ్స్ మాత్రమే తెచ్చినటివి 6,34,000 కోట్ల రూపాయల పైమాట అని చెప్పడం జరిగింది. మరి 1956 నుంచి 2019 వరకు చేసినటువంటి అప్పులు ఎంత అండి? 3 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత అయిందండి? 14-16 చేంజ్ ఉందండి. మరి డబల్ అయింది. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 3,50,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి ఏది ఇది? ఇవన్నీ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు కాదు, లేకపోతే మద్యం ఆదాయము, కలెక్టరేట్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ పెట్టినటువంటి బకాయిలు అంటే అప్పులు కాదు. మరి ఇవన్నీ కాకోకుండా ఓన్లీ మార్కెట్ బారోయింగ్సే 6 లక్షల కోట్లు పైమాట జరిగింది. అంటే అర్థం చేసుకోవాలి మనం ఏ విధంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకే, మొత్తం మీద మీరు చెప్పొచ్చేది అంటే ఈ ఫీజు పోరు ఏదైతే ప్రోగ్రాం వైసీపీ తీసుకుంటుందో దీన్ని నమ్మి విద్యార్థులు కన్నా రోడ్లపైకి వస్తే ఆడపాడప వాళ్ళపైన కేసులు పడే ఛాన్స్ ఉండడం వల్ల వాళ్ళ జీవితం అంధకారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో ఈ యొక్క వైసీపీ పాల్గొనడం వల్ల ఫీజు పోరు మీద అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ మీరు చెప్పిన నిజాలు ఖచ్చితంగా తెలిసే ఛాన్స్ ఉండడం వల్ల ఈ యొక్క మైలేజ్ టీడీపీ పార్టీకి, అటు జనసేనకి, బీజేపీ పార్టీకి ఉపయోగపడతాయి. కానీ వైసీపీకి ఏమాత్రం మేలు చేయదని మీరు చెప్పగలుగుతారు పక్క? ఇప్పుడు 5 సార్లు వాయిదా వేశారంటేనే క్లియర్గా అర్థమైపోతూ ఉంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి పోరు కార్యక్రమంలో స్పష్టత లేదు, రియాలిటీ లేదు, నిజము లేదు, నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, అంతఃకరణ శుద్ధి లేదు. ఎవరి పట్ల? విద్యార్థుల పట్ల స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మనం చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం క్లారిటీగా ఉందని అయితే చెప్పవచ్చు. థ్యాంక్స్ అండి. నమస్తే.